హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి రెసిపీ మంది దొండకాయ పకోడీ అండి. అంటే దొండకాయ సిక్స్టీ అని కూడా అంటారు. మన స్టైల్లో దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ దొండకాయలు వచ్చి 30 కిలో అండి. 30 కిలో దొండకాయలు తీసుకున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్ చూద్దామండి. ఇదిగోండి గుప్పుడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, 50 గ్రాములు మైదా, 100 గ్రాములు శనగపిండి, ఒక 8 పచ్చిమిర్చి అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. మసాలా వేసుకుని మసాలా వేస్తే బాగుంటుందండి, అందుకని అల్లం వెల్లుల్లి పేస్టు. కొద్దిగా ఒక చెంచా జీలకర్ర అండి. జీలకర్ర ఎందుకంటే మనం శనగపిండి వేసుకుంటాం కాబట్టి డైజెషన్ అవ్వడం కోసం కొద్దిగా జీలకర్ర కూడా వాడితే మనకి శనగపిండి వేసుకున్న డైజెషన్ బాగా అవుతుందండి. దానికోసమని మనం జీలకర్ర యాడ్ చేస్తున్నాం. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. ఇది ఎందుకంటే 2 స్పూన్లు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన స్పిస్పీగా రావడానికి, కరకరలాడే ఉండడానికి ఇది యాడ్ చేసుకుంటున్నామండి. మన కార్న్ఫ్లోర్ వేస్తే కరకరలాడుతుంది, అందుచేత ఈ 2 స్పూన్లు వేద్దామండి. ఇది వచ్చి ఫుడ్ కలర్ అండి, రెడ్. మీకు అవసరం లేకపోతే తీసొచ్చండి, దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే నా దగ్గర ఉందని చెప్పి చిటికెడు వేస్తాం, మరీ ఎక్కువ కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా కాదండి. కాకపోతే ఏంటంటే మనకి కలర్గా ఉండాలి, మంచిగా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మనం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదు మనకి ఇష్టం లేదంటే తీసేసుకొచ్చండి, ఇది వేయడం మానేవచ్చు, ఏ ప్రాబ్లం ఏమీ లేదు. చూద్దామండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఇవ్వండి, మన దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా గట్ట అట్లా చిన్నగా కట్ చేసుకోకూడదండి. ఇలా మన పకోడీకి ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలా. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకి దొండకాయ పకోడీ అన్నది చాలా బాగా వస్తుందండి. చూద్దామండి ఒకసారి మనం ఏం చేయాలన్నది. ఇదండి, ఫస్ట్గా శనగపిండి, తర్వాత మైదా వేసుకోవాలండి. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ కూడా ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి. మనం ఉల్లిపాయ చిన్నగా కాకుండా మనం ఇలా పొడవుగానే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా వేస్తామండి. ఇక కొత్తిమీర అండి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉంచుకుందామండి. ఇది కరివేపాకు లాస్ట్లో మనం డెకరేషన్ కోసం వాడుకోవచ్చు, అందుకని కొద్దిగా తీసి పెట్టాను. ఇవ్వండి పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మన పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఇందులో ఎక్కువగా కారం ఉండదు కాబట్టి మన టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొద్దిగా జీలకర్ర అండి. జీలకర్ర మాత్రం మర్చిపోకుండా వేసుకోండి, ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుందండి జీలకర్ర వేసుకోవడం వల్ల. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు సరిపోద్దండి. రుచికి సరిపడగా సాల్ట్ అండి, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు అండి. చూడండి, ఒక స్పూను కారం వేస్తున్నానండి. ఇది ఒక చిటికెడు ఫుడ్ కలర్ అండి, ఒక్క చిటికెడు అంటే చిటికెడు. సరే చూద్దామండి మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి.
చూడండి ఇలా బాగా మొత్తం మనం పిండి వేసాం కదండి, మైదా పిండి, కార్న్ఫ్లోరు, శనగపిండి వేసి ఇది మొత్తం కలిసేట్టు కలుపుకుందామండి. ఇది కలుపుకునే లోపలకి మనకి ఆయిల్ వేడెక్కుతుంది కాబట్టి మనం ఆయిల్ కూడా పెట్టుకున్నామండి. ఆయిల్ వీటెక్కుతుంది, పొయ్యి మీద పెట్టుకున్నామండి ఆయిల్. చూడండి ఇలా మనం శుభ్రంగా కలుపుకోవాలండి. వాటర్ అయితే పోయకూడదండి, ఎందుకంటే మనకి దొండకాయలో వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది. మనం వాటర్ కానీ పోసామంటే పలచగా అయిపోద్దండి. అంతే కాబట్టి మనం వాటర్ పోయకుండానే మనం ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుంది. చూసారండి ఇలా మనం మొత్తం మిక్సింగ్ అయినట్టు మొత్తం కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. చూద్దామండి ఒకసారి వేసుకుందాం. ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. మనం మరీ ఆయిల్ బాగా కాగిపోయేదాకా ఉండకుండా మీడియంగా ఉన్నదప్పుడు మనం వేసుకుని వేపుకుంటే మంచిగా అవుతుందండి అది. చూద్దండి ఆయిల్ వేడెక్కింది. సరే అండి, ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. అదే చూడండి మనం వేయగానే పైకి రావాలండి, అలా పైకి వస్తే మనకి ఆయిల్ వేడైనట్టు. చూడండి అలాగే మనం ఫ్రై చేసుకుంటే మంట మాత్రం మీడియంలో పెట్టండి. చూడండి అలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాం. సరే అండి, అది అలా ఫ్రై చేసుకోవాలండి బాగానే. ఒకసారి తిరగేసుకుని చూద్దాము. చూద్దామండి, అదిగో బాగా అలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయిందండి, తీసుకొచ్చండి బయటికి. మనం ఇంకా ఫ్రై అయిపోయి ఈ 65 మాత్రం చాలా బాగుంటుందండి. మనకు పప్పుచారులోకి కానీ, చింతపండు రసంలోకి కానీ, టమాటా రసం కానీ మనకి చాలా బాగుంటుందండి ఇది. చూద్దామండి, మిగతాది కూడా వేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి, ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇది చేయండి, షేర్ చేయండి. మర్చిపోద్దండి ప్లీజ్ అండి. చూద్దామండి, వేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ మనం తిరగేసుకుందామండి దాన్ని.
అలా ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా ఫ్రై చేసుకోండి, ఏమి టెన్షన్ పడవద్దు. మనకి నిదానంగా సిమ్లో పెట్టుకుని చేసుకుంటేనే మంచిగా వస్తుంది. బాగా ఏగుతుందండి మొత్తం. లేదు మన ఐలో పెట్టామంటే అది ఏంటంటే త్వరగా పైన ఎగిపోద్ది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి మనకి. అందుకని కాబట్టి మీడియంలో పెట్టుకుని నిదానంగా చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మా కామెంట్లో చెప్పండి ఎలా ఉందన్నది. మీకు నచ్చితే ఇలాంటివి చాలా ఉన్నాయండి మా దగ్గర. మేము చాలా వంటలు చేసి మీకు చూపిస్తాం. మీకు కొత్త రెసిపీస్ అన్నీ చూపిస్తాం, మా స్టైల్లో చూపిస్తామండి. అందరూ చేస్తారు, కాకపోతే అంటే మా స్టైల్ అంటూ వేరే ఉంటుందండి. చూడండి బాగా ఫ్రై అయిందండి. ఇవి కూడా తీసేసుకుందాం. చూడండి చాలా స్పిస్పీగా వచ్చింది, కరకరలు ఆడుతుందండి బాగానే. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే అండి, మనకి ఉన్న మిశ్రమం కూడా అలాగే వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పల్లీలు వేయించుకోవాలండి మనం. చూడండి పల్లీలు అలా దోరగా వేపుకోవాలండి. చూడండి పల్లీలు వేపుకున్నాం మనం. ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, అది కూడా వేయించుకున్నాం. ఈ పకోడీలోకి కరివేపాకు ఎంత వేసుకున్నా మంచిదండి, చాలా టేస్ట్ ఉంటుంది. అది మీ దగ్గర ఎంత ఉన్నా వేసుకోండి, ఏం కాదు. ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి. ఆ ఫ్రైలో నంచుకుని కరివేపాకు తింటూ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. సరే అండి, చూడండి ఫైనల్ అయ్యింది. మనం బయటకు తీసుకుని ఇలాగ ఉందండి మన దొండకాయ పకోడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలాగుందో మాకు కామెంట్ చేయండి.